డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీకు అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ, ఈరోజు మరొక అద్భుతమైన సినిమా కథతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు మనం చూద్దామండి. నీతి, ప్రేమ, నమ్మకం కలిసిన జీవగీతాన్ని మీ గుండెలో నింపేందుకు, మరి ప్రతి అభిప్రాయంకు ఒక ఆవేశం, ప్రతి పాత్రకు ఒక చైతన్యం. ఈ చిత్రకథ మన హృదయాన్ని పరవశింపజేసే గాథగా మారుతుంది. ఇదే 'శ్రీరంగ నీతులు' అనే సినిమా. తారాగణం దీంట్లో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, రాజేష్‌గా నటించారు. శ్రీదేవి గారు విజయలక్ష్మిగా, కైకాల సత్యనారాయణ గారు నారాయణమూర్తిగా, చంద్రమోహన్ గారు రవిగా, విజయశాంతి గారు లక్ష్మిగా, మరి నాగేష్ గారు డాక్టర్ సుందరరామూర్తి గాను, చలపతిరావు గారు చలపతిగా, రామ్‌జీ గారు జాన్‌గాను, పండరీబాయి గారు జానకి, ఎస్. వరలక్ష్మి గారు రాజరాజేశ్వరి దేవిగా, రమాప్రభ గారు భానుగా, అతిథి లక్ష్మి గారు శోభగా, రాగిణి గారు శాంతిగా మరి సినిమాల్లో నటించడం జరిగింది. ఈ సినిమాకు వచ్చినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు. అధికారికంగా నంది లేదా ఇతర ప్రతిష్టాత్మక అవార్డులు లభించకపోయినప్పటికీ సినిమా విభిన్న కథనం, సాంఘిక విలువలపై దృష్టి మరియు సున్నితమైన కథా నిర్మాణం వలన సినీ విమర్శకుల యొక్క అభినందన పొందింది. సినిమాకు విడుదల సమయంలో పెద్దగా హిట్ అనిపించకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్లపై రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కొంతకాలంగా పరిణితి దృక్పథం గల చిత్రాలు ఉన్నటువంటి ప్రేక్షకులకు ఇది ఒక స్ఫూర్తిదాయకమైన సినిమాగా మనం అభివర్ణించవచ్చు. వెనుక కథలు మరియు అరుదైన విషయాలను మనం చూద్దాం. తమిళ చిత్రం ఆధారితంగా ఈ సినిమా 1967లో విడుదలైన తమిళ చిత్రం 'ఊటీ వరై ఊరవు' అనే సినిమా ఆధారంగా ఇది చిత్రం రూపొందించబడింది. 3 విభిన్న కథల సమ్మేళనం. ఇది ఒక సాధారణ కథ కాదు. ఇందులో 3 వేరు కథాంశాలను, కుటుంబ బంధాలు, యువ ప్రేమ, డ్రగ్స్ వ్యసనం ఒకే కథనంగా సమన్వయం చేశారు. కథా శైలి మరి ఒకే సినిమాలో 3 మార్గాలు ప్యారలల్‌గా నడుస్తూ అవి చివరికి ఒక ఆహ్, సమన్విత ముగింపుకు రావటం అరుదైనటువంటి ప్రయత్నం. ఓటీటీలో తిరిగి గుర్తింపు. థియేటర్లలో సాధారణ స్పందన వచ్చినప్పటికీ ఆన్‌లైన్‌లో విడుదలైన తరువాత ఎంతోమంది అభిమానుల హృదయాలను తాకింది. ఆ తరువాత కుటుంబ విలువలు కలిగినటువంటి చిత్రంగా ఈ చిత్రాన్ని మనం అభివర్ణించవచ్చు. ఈ చిత్రం ఆధునిక జీవన శైలిలో మనం మర్చిపోతున్న నీతి, మానవత్వం, బంధాల ప్రాముఖ్యతను మళ్ళీ గుర్తు చేస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. పాటలు పెద్దగా ప్రాచుర్యం పొందకపోయినప్పటికీ నేపథ్య సంగీతం సినిమాకి ఎంతో బలాన్నిచ్చింది. ఇతర ముఖ్యమైనటువంటి అంశాలు. సినిమా కథలో ఒక ముఖ్య బిందువు, ఒక వ్యక్తి తన రెండో భార్య ఆమె కుమార్తెను గోప్యంగా విడిగా ఉంచి చివరకు కుటుంబాన్ని ఏకం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. నారాయణమూర్తి గారి పాత్ర ద్వారా సమాజంలో వ్యాపారపరమైన నైతికత, కుటుంబపరమైన బాధ్యతల మధ్య సంఘర్షణను చక్కగా చూపించారు. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేక శక్తి ఉంది. దాని ద్వారా ప్రేమ, మరొకని ద్వారా బాధ్యత, ఇంకొకని దాని ద్వారా త్యాగం అనే అంశాలు బలంగా వ్యక్తమవుతాయి. ప్రధాన పాత్ర పరిచయం. రాజేష్ అనగా శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు సంకుచిత కుటుంబంలో పెద్ద కుమారుడిగా ఉన్నవాడు. సంపన్న కుటుంబానికి చెందుతున్నప్పటికీ తన జీవితం విలువల్లో చెప్పలేని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. అనవసర రహస్యాల వెనుక బంధాలు, కుటుంబ విలువలపై అతని ప్రయాణం చిత్రంలో కీలకంగా మారుతుంది. లక్ష్మి అనగా విజయలక్ష్మిగా మరి శ్రీదేవి గారు చిత్రంలో నటించడం జరిగింది. రహస్యంగా నారాయణమూర్తి కుమార్తెగా నిరూపించుకునేసరికి ఇతరుల మరి మదిలో ఉన్న అనుమానాలతో ఆమె స్వయంగా తన గతి, తండ్రి, కుటుంబంతో గడపాల్సినటువంటి సవాలు ఉంటేనే అనే భావోద్వేగం ప్రధానంగా పాత్రను ఆకర్షిస్తుంది. నారాయణమూర్తి గారు అనగా కైకాల సత్యనారాయణ గారు సంపన్న మరి ఆచారబద్ధ జీవితం గడిపే కుటుంబం. మరి ఒక విచిత్రమైనటువంటి మరి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆయన, అతని క్రియలు, రెండవ భార్య కుమార్తె సంబంధం వంటి రహస్యాలు కథకు
సంచలనాన్ని తీసుకువస్తాయి. విజయ అనగా విజయశాంతి గారు రాజేష్‌తో సంబంధం ఉంచుకొని మరి మార్చిన జీవితాల్లో కుటుంబం, సంస్కారం మధ్య ఆమె పాత్రలో విభేదాలు, ఉల్లాసాలు స్పష్టంగా కనిపిస్తాయి. రవి అంటే చంద్రమోహన్ గారండి రాజేష్‌కి స్నేహితుడు. అతని జీవితం ఆసక్తిలో పాల్గొని కథానాయకుడిని డ్రైవ్ చేసే మరి మంత్రముగ్ధులైనటువంటి పాత్ర ఇది. చలపతిరావు గారంటే చలపతిరావు గారండి. విజయశాంతి కుటుంబంలో వస్తున్న పాత్ర మాటల్లోని అధికారం, నియంత్రణ చూపేందుకు పాత్రను మరింత ఘనీభవింపచేస్తుంది. శోభ అనగా వరలక్ష్మి గారు రెండో భార్యగా నిర్దోషపు కుటుంబ బాధ్యతల మధ్య నిలబడే శోభ పాత్ర సమాజానికి ఒక ప్రశ్నగా నిలుస్తుంది. జానకి అంటే పండ్రీబాయి నారాయణమూర్తి మొదటి భార్యగా కుటుంబం, సంప్రదాయాల పట్ల దృఢమైన వ్యక్తి. ఆమె సమాజం ముందు తీర్పులో కీలక పాత్ర వహిస్తుంది. రాజరాజేశ్వరి దేవి అనగా ఎస్ వరలక్ష్మి గారండి. ముందరి భార్య కుటుంబానికి సన్నిహితంగా క్షమాపణ, సమాజ విచారాలతో కథకు హృదయాన్ని జోడిస్తోంది. భానుమతి అనగా రమాప్రభు గారు చిన్న కాని హాస్యపూరిత పాత్రలో కుటుంబ ఆ, కృతి సంబంధాల్లో చిన్న మధురతకు దోహదపడుతుంది. డాక్టర్ సుందర రామూర్తి గారు అంటే నగేష్ గారు కథలో తండ్రి, కుటుంబం, వైద్యుల అవతారంలో ప్రతి పాత్ర అనగా మానవత్వం, దయ భావాలతో అతని పాత్ర అభ్యుదయంగా ఉంటుంది. శ్రీరంగ నీతులు సినిమా కథ సారాంశం ప్రారంభం. మరి కథ ప్రారంభం నారాయణమూర్తి గారు అనగా కైకాల సత్యనారాయణ గారు ఒక ధనికుడు, ఆచారములను పాటించే నైతిక వ్యక్తి. అతని భార్య జానకి గారు అంటే పండ్రీబాయి, కొడుకు రాజేష్ అనగా శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, కుమార్తె శాంతి అనగా రాగిని ఉన్నారు. శాంతి ఓ క్రైస్తవ యువకుడైన జాన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఈ విషయం నారాయణమూర్తికి నచ్చక ఆమెను కుటుంబం నుండి తొలగిస్తాడు. అయితే నారాయణమూర్తికి మరో రహస్య కుటుంబం కూడా ఉంది. రెండో భార్య శోభ అంటే వరలక్ష్మి గారు కుమార్తె లక్ష్మి అంటే విజయశాంతి విషయం ఆయన మొదటి భార్యకు లేదా కుటుంబ సభ్యులకు తెలియదు. శోభ మరణించాక లక్ష్మి తన తండ్రిని వెతకడానికి బయలుదేరుతుంది. లక్ష్మి అనగా విజయ లక్ష్మి కలకితో కథ ముగింపు. లక్ష్మి ఒక ట్రైన్ యాక్సిడెంట్లో గాయపడుతుంది. అదే ట్రైన్లో ప్రయాణిస్తున్న విజయ అనగా శ్రీదేవి అనే యువతి ఆమె పాస్పోర్ట్ ఫోటోలను తీసుకుంటుంది. విజయ సొంతంగా పెళ్లి బంధనానికి నిలవకుండా పారిపోతూ లక్ష్మిగా నటించడానికి నిర్ణయించుకుంటుంది. ఆ సమయంలో రాజేష్ కూడా అదే ట్రైన్లో ఉంటాడు. విజయను లక్ష్మిగా నమ్మి తను హాస్పిటల్కు తీసుకెళ్తాడు. ఆమె తన తండ్రి ఫోటోలు చూపించడంతో రాజేష్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ తండ్రి ఎవరో కాదు, తన తండ్రి నారాయణమూర్తే. రాజేష్ అనగా రాజేష్ మరియు విజయ ప్రేమ కథ. రాజేష్ విజయని తన ఇంటికి తీసుకెళ్తాడు. విజయ అక్కడ లక్ష్మిగా నటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె నిజమైన లక్ష్మిని కలుస్తుంది. కానీ నాటకీయంగా ఆమె స్థానాన్ని వదలదు. రాజేష్, విజయ మెల్లగా ప్రేమలో పడతారు. తన తండ్రి చేసిన తప్పులను గుర్తించి రాజేష్ తన తండ్రికి ఒక పాఠం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. లక్ష్మి, రవి ప్రేమలేఖ. అసలు లక్ష్మికి ప్రేమికుడు రవి అనగా చంద్రమోహన్ గారు ఉంటారు. అతను ఆమెను కలుసుకుని తన తల్లి రాజేశ్వరిదేవి అంటే ఎస్ వరలక్ష్మి గారిని అంగీకారం పొందాలని ప్రయత్నిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల రవిని విడిచి వెళ్ళిపోవలసి వస్తుంది. ఇక రాజేష్ తన మద్దతుతో వారిద్దరిని కలిపేందుకు ప్రయత్నిస్తాడు. అతను తన పెళ్లి రోజునే విజయను పంపించి తన తండ్రికి నిజం తెలియజేసేందుకు ప్లాన్ చేస్తాడు. నాటకీయ ముగింపు. అకస్మాత్తుగా లక్ష్మి, రవి కలిసి నారాయణమూర్తి ఇంటికి వస్తారు. లక్ష్మి తన తండ్రిని గుర్తించి బయటపెడుతుంది. అదే సమయంలో రాజేష్ కూడా నిజాలను చెప్పేస్తాడు. నారాయణమూర్తి తన తప్పును అంగీకరిస్తాడు. అదే సమయంలో విజయను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి శోభ కుటుంబానికి సంబంధించిన మిత్రుడు చలపతిరావు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. కానీ రాజేష్ తన ధైర్యంతో అన్నిటినీ సరిచేస్తాడు. ముగింపు. నారాయణమూర్తి తన రెండవ కుటుంబాన్ని అంగీకరిస్తాడు. రాజేష్, విజయ, రవి, లక్ష్మి జంటలుగా ఘనంగా పెళ్లి చేసుకుంటారు. ఈ కథ చివరికి నీతి, కుటుంబ విలువలు, ప్రేమ, క్షమ అనేటువంటి జీవిత సత్యాలపై దృష్టి పెట్టి ముగుస్తుంది. సారాంశం. శ్రీరంగ నీతులు ఒక కుటుంబ కథా చిత్రం. ఇందులో రెండు తరాల మధ్య తేడాలు, రహస్య బంధాలు, మానవతా విలువలు, ప్రేమ ఇవన్నీ ఒకే కథలో చక్కగా మరి నిక్షిప్తమై ఉన్నాయి.
ప్రతి పాత్రకు అర్థవంతమైన నేపథ్యం ఉంది. మరియు సినిమా ముగింపు ప్రతి మనిషికి ఒక మార్గదర్శనం వలె పనిచేస్తుంది. అనేక సన్నివేశాలు సినిమాలో ఉన్నాయండి. మొదటి సన్నివేశంగా 'నారాయణమూర్తి కుటుంబ విలువలు' ప్రవచనం. నారాయణమూర్తి నీతి అంటే నన్ను అనుసరించడమే కాదు, జీవితం అన్నాక దానిని నిలబెట్టుకోవడమే అనేటువంటి ఒక సన్నివేశం. మరి సన్నివేశం 2లో శాంతి తన ప్రేమ పెళ్లిని ప్రకటించడం. శాంతి తండ్రితో అంటుంది, నాన్న, ప్రేమ మనసును చూస్తుంది, కులాన్ని కాదు. మీరు నన్ను దూరం చేయవద్దు అంటుంది. మరొక సన్నివేశంలో విజయ ట్రైన్‌లో పారిపోతూ లక్ష్మి పేరిట ప్రయాణం. విజయ అంటే మనసులో, ఇక్కడ నుండి తప్పుకోకపోతే నా జీవితం అంతా బంధనమే. ఎవరో కాపాడే అవకాశం ఇది కావచ్చు అంటుంది. మరొక సన్నివేశంలో రాజేష్, విజయ తొలి కలయిక. నీ కలలో భయంతో పాటు నిజాయితీ ఉంది. నువ్వు ఎవరో నాకు తెలుసుకోవాలి అని అంటారు. మరొక సన్నివేశంలో నారాయణమూర్తి ఇంట్లో లక్ష్మిగా విజయ ప్రవేశం. విజయ అంటే చింతతో, ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రతి చూపు నన్ను నిండు నమ్మకంతో చూస్తోంది. కానీ నా నిజం అలా కాదు అంటుంది. సన్నివేశంలో నిజమైన లక్ష్మి తిరిగి రావటం. లక్ష్మి అంటుంది, నిజమైన కూతురు నేనే నాన్నగారు. కానీ నా స్థానాన్ని మరొకరు తీసుకున్నందున బాధ కంటే మీ గుర్తింపు కోల్పోయిన వేదన మిగిలింది అంటుంది. మరొక సన్నివేశం రాజేష్ తండ్రిపై విరుచుకుపడటం. ఇదొక సన్నివేశం. రాజేష్ అంటాడు, నీతి గురించి నాతో మాట్లాడే ముందు మీరు నిస్సహాయంగా వదిలేసిన వాళ్ళను గుర్తు చేసుకోండి నాన్నగారు అంటాడు. మరొక సన్నివేశంలో విజయ నిజం బయటపడే గడియ. అది ఒక సన్నివేశం. విజయ అంటుంది అవమానంతో, నేను అసలైన లక్ష్మిని కాదు, కానీ ఇంటికి ప్రేమతో దగ్గరయ్యాను. నాకు ఎలాంటి స్వార్థం లేదు అంటుంది. మరొక సన్నివేశంలో రవి, లక్ష్మి ప్రేమ గురించి తల్లి రాజేశ్వరి ఎదురు తిరుగుతుంది. రాజేశ్వరి దేవి అంటుంది, నీ ప్రేమ నిజమైనదైతే ఆమె గతాన్ని అంగీకరించాల్సిందే. ప్రేమ బలంగా ఉంటే సమాజం మారుతుంది అంటుంది. మరి ఆ రాజేష్ విజయను కలుసుకున్నప్పుడు జరిగేటువంటి మరొక సన్నివేశం. నిజాన్ని తెలుసుకున్న తర్వాత కూడా నిన్ను ప్రేమించగలగటం అది నీ పరిపక్వత. నాతో పాటు నీవు నడాల్సింది అంటారు. లాస్ట్ సన్నివేశంగా నారాయణమూర్తి మారడం అనేది ఇది లాస్ట్ సన్నివేశం. జీవితం అంతా నియమాల మధ్య నడిపాను, కానీ ప్రేమను అంగీకరించలేకపోయాను అంటారు నారాయణమూర్తి గారు. ఇప్పుడు నేను ఓ తండ్రిగా తల వంచుతున్నానంటారు. మరి ద్వంద్వ వివాహాలతో సినిమా ముగిస్తుంది. వాయిస్ ఓవర్ ముగింపు. పరువు కన్నా ఎక్కువగా ప్రేమ, గౌరవం కన్నా ఎక్కువగా అంగీకారం. ఇవే మనిషిని నానాటికి నిలబెట్టే శ్రీరంగ నీతులు. మరి 'శ్రీరంగ నీతులు' అనే సినిమా 1983లో విడుదలైంది. చిత్రం చివరికి ఒక భావోద్వేగమైన సంతోషకర ముగింపుకు చేరుతుంది. కుటుంబ విలువలు, ప్రేమ, నీతి మరియు క్షమ వంటి జీవిత సత్యాలను స్పష్టంగా చాటి చెప్పే తీర్మానంతో కథ ముగిస్తోంది. నారాయణమూర్తి తన రెండో కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తె లక్ష్మిని చివరకు అంగీకరిస్తాడు. అతని గత తప్పులను ఒప్పుకుంటూ ఒక తండ్రిగా, ఒక మనిషిగా మారతాడు. అంతేకాకుండా శాంతి, జాన్ మధ్య ఉన్న విరోధాన్ని కూడా తొలగించి ఆమెను తిరిగి ఆప్యాయంగా అంగీకరిస్తాడు. ఇక రాజేష్, విజయ్ జంట ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటారు. అదేవిధంగా లక్ష్మీ, రవి ప్రేమ కథ కూడా విజయవంతంగా పరిణమిస్తుంది. తాత్విక సందేశం. ఈ ముగింపు ద్వారా సినిమా చెప్పాలనుకునేది ఒకటే, బంధాలు రక్త సంబంధాల కంటే గాఢమైనవే. ప్రేమ, నమ్మకం, క్షమ, అంగీకారం ఇవే మనిషి నిజమైన మానవత్వానికి మూలాధారాలు. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు 'శ్రీరంగ నీతులు' అనేటువంటి సినిమా గురించి మీకు ఈ సినిమా మనకు నేర్పేటువంటి ఒక అమూల్యమైన కొన్ని అద్భుతమైన మాటలు మనం విన్నాం. డియర్ ఫ్రెండ్స్, ఈ 'గోదావరి కెరటాలు' అనే మా యూట్యూబ్ ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా, అదేవిధంగా షేర్ చేయండి, ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయండి, కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.